క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కార్మెల్ మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, కార్మెల్ మాత మహోత్సవాన్ని కొనియాడుకోవటానికి సిద్ధపడుతుండగా, ఈ పండుగను మనం అర్థం చేసుకోవాలి అంటే రెండు సంఘటనలను తప్పనిసరిగా ధ్యానం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే, పూర్వ నిబంధనలో, పాత నిబంధనలో కార్మెలు కొండ దగ్గర జరిగినటువంటి ఒక మహా అద్భుతమైన సంఘటన. రెండవ సంఘటన ఏమిటి అంటే, శ్రీసభ చరిత్రలో మరి ముఖ్యంగా కార్మెల్ మఠవాసుల యొక్క జీవితంలో జరిగినటువంటి మరొక గొప్ప అద్భుతం. ఈ రెంటిని కూడా మనం కలిపి చూడగలిగినప్పుడే కార్మెల్ మాత పండగని మనం అర్థం చేసుకుంటాం. కార్మెల్ మాత పండగలో ఉన్నటువంటి మహత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. రెండు సంఘటనలు ఏంటివి? మొదటిగా, పాత నిబంధనలో ఏలియా కాలములో రోషము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా కాలములో జరిగినటువంటి ఒక పండగ, ఒక అద్భుతం, ఒక కార్యము. అదేవిధంగా శ్రీసభ చరిత్రలో మీ విచారణ గురువులు, అదేవిధంగా ఇక్కడ ఉంటున్నటువంటి గురువులు కార్మెల్ మఠవాసుల జీవితంలో జరిగినటువంటి మరొక గొప్ప అద్భుత సంఘటన. ఈ రెంటిని కూడా మనం కలిపి చూచినప్పుడే కార్మెల్ మాత పండగని మనం సరిగా అర్థం చేసుకోగలం. మొదటిది ఏమిటి? ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథములో మనం ఆలకించినట్లుగా ఏం జరుగుతుంది అక్కడ? ఇశ్రాయేలు ప్రజలని ఆహాబు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. రాజు పేరేంటండి? ఆహాబు రాజు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజు ఇశ్రాయేలు అమ్మాయిని పెళ్లి చేసుకునేదానికి బదులుగా పరాయి దేశపు రాణిని, పరాయి దేశపు దేవుళ్ళని ఆరాధించేటువంటి, ఆ విషయానికి వస్తే స్పష్టంగా చెప్పాలంటే బాలు దేవతని ఆరాధించేటువంటి ఒక రాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరే యెజబెలు రాణి. జెజబెలు రాణి మహాక్రూరురాలు, స్త్రీనే కానీ మహాక్రూరురాలు. భర్తను కూడా, రాజును కూడా తన బుట్టలో వేసుకొని ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టింది. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టింది. పోగొట్టడం మాత్రమే కాదు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రవక్తలందరినీ చంపించేసింది. ఇశ్రాయేలు ప్రవక్తలందరినీ కూడా చంపించి వేసింది ప్రియులారా. ఒక రకంగా చెప్పాలి అంటే యావే దేవుని యొక్క ఆరాధన, నిజ దేవుని యొక్క ఆరాధన, యెహోవా దేవుని యొక్క ఆరాధన అనేటువంటిది భూమి మీద లేకుండా చెయ్యాలని కంకణం కట్టింది. ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ సమయంలో రాజు అయినటువంటి వాడు ఆహాబు రాజు, నిజదేవుని తెలిసినటువంటి వాడు, ఇలా కాదు ఇది తప్పు అని చెప్పేదానికి బదులుగా భార్య చెప్పినట్లుగా తందాన తాన అంటే తానే తందాన అని తలోపటం ప్రారంభించాడు. నిజదేవుని ఆరాధించాడు ప్రవక్తలందరినీ కూడా చంపించి వేస్తున్నాడు. చివరికి ఒకే ఒక ప్రవక్త మిగిలాడు. ఆయన ఎవరండి? ఏలియా ప్రవక్త. ఒక రోజున రాజు దగ్గరికి వచ్చి సవాలు చేశాడు. ఏమని? ఇక నిర్ణయించుకునే సమయం ఆసన్నమయ్యింది. నిజదేవుని ఆరాధించటమా, బాలు ప్రవక్తలు ఆరాధించేట బాలుదేవుని, దబ్బర దేవతలను ఆరాధించటమా అని ఒక సవాలు విసిరాడు. ఏమిటి అది అంటే, ఆ పండగ, ఆ కార్యము ఈ పండగకి ముడిపడి ఉంది. ఇశ్రాయేలు దేశంలో మిగిలి ఉన్నటువంటి ప్రవక్త నేను ఒక్కడే. బాలు దేవతలని, అదేవిధంగా ఇతర దేవతలని ఆరాధించే ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 850 మంది ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 850 మంది ప్రవక్తలు ఉన్నారు.
ఆ ప్రవక్తలందరూ నేను రాజువైన నీవు కార్మెలు కొండ మీద చేరదాం. ఎక్కడ చేరాలి? కార్మెలు కొండ మీద చేరి ఒక నిర్ణయానికి వద్దాం. ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ దేవుడు నిజమైన దేవుడు, ఏ దేవుడు నిజమైన సృష్టికర్త అనేటి ఒక నిర్ణయానికి రావాలని ఒక సవాలు విసిరాడు. వాక్యాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక వినుము, ఇశ్రాయేలీలందరినీ కర్మెలు కొండ మీద నన్ను కలుసుకోమని చెప్పుము. యెజెబెలు రాణి పోషించు బాలు ప్రవక్తలు 450 మంది, అషేరా ప్రవక్తలు 400 మందిని ఆ చోటికి తోడుకొని మొత్తం ఎంతమంది అండి? 850 మంది ప్రవక్తలు. ఎవరు? దబ్బర దేవతలను ఆరాధించేటువంటి వారు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు అనుకోమాకండి. క్రైస్తవులలో కూడా చాలామంది ఇలాగానే బ్రతుకుతున్నాం. ఈ కార్మెలు కొండ మీద జరిగినటువంటి ఈ సంఘటన మనందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి. మన విశ్వాసాన్ని బలపరచాలి, మన విశ్వాసాన్ని దృఢపరచాలి. ఏలియా ప్రవక్త ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఈ రోజున నిజదేవుడు ఎవరో తేలిపోవాలి, శక్తిమంతుడైన దేవుడు ఎవరో తేలిపోవాలి. ఏమిటి అది అంటే, మీరందరూ 450 మంది ప్లస్ 400 అంటే 850 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, మీరందరూ కూడా ఒక పీఠాన్ని నిర్మించండి. పీఠాన్ని నిర్మించి దాని మీద ఒక ఎద్దును కోసి ఆనాటి సంప్రదాయం ప్రకారం మీరు నిప్పును వెలిగించకుండా, ఏం చేయకుండా అండి, నిప్పును వెలిగించకుండా ప్రార్థన చేసి మీ దేవుడు ఆకాశము నుండి నిప్పును పంపించేటట్లుగా ప్రార్థన చేయండి. మీ దేవుడు నిజదేవుడైతే ఆకాశం నుండి నిప్పును పంపించాలి. ఒకవేళ మీరు ఆ విధంగా చేయలేదనుకో, నేను ఏలియా ప్రవక్త సవాలు చేస్తున్నాడండి. నేను నా నిజదేవునికి ప్రార్థన చేసి ఆకాశం నుండి నిప్పును తెప్పించి అగ్నిని పంపించమని నేను అర్పించేటువంటి ఆ యొక్క దహన బలిని అర్పించేటట్లుగా, అది దహించేటట్లుగా నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ఏ దేవుడైతే నిజదేవుడు అయి ఉంటాడో ఆయనే అగ్నిని పంపిస్తాడు అని చెప్పాడు. అందరూ కూడా కార్మెలు కొండ దగ్గర చేరారు. చేరిన తర్వాత మొదటిగా ఈ బాలు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా అరవటం మొదలుపెట్టారు. బలిని అగ్నిని పంపించమని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ దేవుడు అగ్నిని పంపించాడా? లేదండి. సాయంత్రం వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు, కేకలు పెడుతూనే ఉన్నారు. కానీ అగ్ని మాత్రం ఆకాశం నుండి రాలేదండి. చివరికి ప్రియులారా, ఏలియా ప్రవక్త ముందుకు వచ్చాడు. కట్టెలతోటి పీఠాన్ని పేర్చాడు, మాంసాన్ని కట్టెల మీద పేర్చాడు. పేర్చిన తర్వాత ఏలియా ఒక విచిత్రమైన పని చెయ్యమన్నాడు. ఏంటంటే, వాళ్ళు చెయ్యనటువంటిది ఈయన చేస్తున్నాడండి. నిజదేవుని పరీక్షించుటకు, నిజదేవుడు ఎవరో నిరూపించుకోవటం కొరకై ఇదిగో ఏమని చెప్తున్నాడంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, దాని మీద నీళ్లు పోయండి. ఎంత నీళ్లు పోయాలి అంటే, ఆ నీరు మాంసం మీద నుండి, కట్టెల మీద నుండి, దాని చుట్టూ ఉన్నట్టు కాలువ ఉంటుంది కదా, కాలువ తోరారు కదా, అది కూడా నిండేటట్లుగా పోయండి అని చెప్పాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ప్రియులారా, ఆకాశము నుండి దేవుడు అగ్నిని పంపించి ఆశ్చర్యరీతిగా అక్కడ ఉన్నటువంటి బలిని స్వీకరించటం జరుగుతుంది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠముపైకి దిగి వచ్చి బలిపీఠమును కట్టెలను కందకములోని నీటిని ఏం చేసిందండి? దహించి వేసింది. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా ప్రియులారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశాన్ని మనం విని ఉంటాం ఇంతకుముందు. ఈ సన్నివేశాన్ని మనం ఇంతకుముందు ఆలకించి ఉంటాం. కాబట్టి మనలో కొన్నిసార్లు చలనం ఉండదండి. కానీ
అక్కడ జరిగే సంఘటన చూడండి. 850 మంది ప్రవక్తలు ఒక ప్రక్క, ఒకే ఒక ప్రవక్త ఒక ప్రక్క. నిజదేవుని నమ్మినటువంటి, నిజదేవుని ఆరాధించేటువంటి ఏకైక ప్రవక్త ఒకే ఒక ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఏమిటి అనే ధైర్యం? నా దేవుడు నిజమైనటువంటి వాడు, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడో, నాకెన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ నా దేవుడు నా పక్షాన ఉంటాడు, ఆయన నిజదేవుడు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆకాశం నుండి అగ్నిని పంపించి ఆయనే నిజదేవుడని నిరూపించుకుంటాడు అని చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇదే కార్మెలు కొండ మీద ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాల పాటు వర్షము లేకపోతే ప్రార్థన చేసి వర్షాన్ని కురిపించాడు. కార్మెలు కొండ పాత నిబంధనలో మామూలు కొండ కాదండి, ఒక అద్భుతాల కొండ, సత్యాన్ని నేర్పించిన కొండ, నిజాన్ని తెలియజేసిన కొండ, నిజదేవుని యొక్క శక్తిని నిరూపించినటువంటి కొండ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి, ఈనాడు మనం కార్మెలు మాత పండగను చేసుకుంటున్నాము కాబట్టి మరియ తల్లి కార్మెలు కొండ లాంటిది. వినండి జాగ్రత్తగా, మరియ తల్లి ఎటువంటిదండి? కార్మెలు కొండ లాంటిది. నీకు నాకు తన బిడ్డలందరికీ కూడా నిజమైనటువంటి వేద సత్యాలు బోధిస్తుంది, నిజమైన దేవుని పరిచయం చేస్తుంది. ఆ కార్మెలు కొండ మీద ఏ విధముగానైతే ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి నిజమైన దేవుని చూపించాడో, నిజమైన దేవుని యొక్క శక్తిని చూపించాడో, మరియ తల్లి కూడా నిన్ను నన్ను ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ కార్మెలు కొండలో జరిగినటువంటి సంఘటన లాగానే మనందరినీ కూడా ఆ కార్మెలు మాత నిజమైన దేవుని వద్దకు నడిపిస్తుంది. ఆ నిజమైన దేవుడు చెప్పినట్లుగా చెయ్యమని చెబుతుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయములో, యోహాను సువార్త 2వ అధ్యాయములో కానాపల్లి పెళ్లి విందులో ప్రియులారా మరియమాత చెప్పినటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ అది నాకేమి, స్త్రీ అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు. వినండి ప్రియారు, ఇక్కడ ఏ రీతిగానైతే ఏలియా ప్రవక్త కర్మెలు కొండ మీద ఇశ్రాయేలు ప్రజలారా మీరు నిజదేవుని నమ్మండి, నిజదేవుని వాక్యానుసారముగా జీవించండి, నిజదేవుని మాత్రమే ఆరాధించండి అని చెప్పాడో, ఈ కానాపల్లి పెళ్లిలో ప్రియులారా మనం చాలాసార్లు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దానికి అక్కడ ఆగిపోతాం మనం. కానీ ఇక్కడ మరియ తల్లి మనందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తుంది, ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. ఏమిటి అంటే, ఏ రీతిగా ఏలియా ప్రవక్త కార్మెలు కొండ మీద నిజదేవుని మాత్రమే ఆరాధించండి అనే సందేశాన్ని ఇచ్చాడో, కానాపల్లి పెళ్లిలో మరియమాత కూడా మనందరికీ కూడా నిజదేవుడైనటువంటి నా కుమారుని మాత్రమే ఆరాధించండి, నా కుమారుని వాక్యానుసారముగా జీవించండి, ఆయనే నిజదేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని మనకు నేర్పిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ అందరూ వినండి జాగ్రత్తగా, అక్కడ కాతోటి మొదలవుతుంది, ఇక్కడ కూడా కాతోటే మొదలవుతుంది. అక్కడ కార్మెలు కొండ అయితే ఇక్కడ కానాపల్లి, 2 కాలే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అక్కడ కాతోటి మొదలైతే ఇక్కడ కూడా కాతోటే మొదలవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండగ రోజున మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, కార్మెలు మాత పండగ ప్రియులారా ఒక సుందరమైన పండగ మాత్రమే కాదు, ఒక భక్తివంతమైన పండగ మాత్రమే కాదు, ఇది ఒక సవాలుతో కూడుకున్న పండగ. ఇది ఒక
సవాలుతో కూడుకున్న పండగ, నీ విశ్వాసాన్ని పరీక్షించుకునే పండగ, నీ విశ్వాసాన్ని ఒకసారి పరిశీలించుకునే పండగ. ఏమిటి అంటే, నీవు కూడా ఒకవేళ కార్మెలు కొండ దగ్గర లాగానే 2 పడవల మీద కాళ్ళు పెడుతున్నట్లయితే, అర్థమవుతుందా? ఈ రోజుల్లో ఆధునిక యుగంలో కూడా, ఆధునిక ప్రపంచంలో కూడా చాలామంది బోధకులు చెప్పినట్లుగా ఆ కానాపల్లి పెళ్లి విందు తంతులో ప్రియులారా, అదిగదుగో అమ్మ అంటం లేదుగా, మరియతలని గౌరవించటం లేదుగా, మరియతలను లెక్క చేయటం లేదుగా, కాబట్టి మనం కూడా మరియతలని గౌరవించాల్సిన అవసరం లేదు అని తప్పుడు బోధలు జరుగుతున్న రోజుల్లో నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకోవలసిన పండగ. ఇది సవాలుతో కూడుకున్న పండగ. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఏలియా ప్రవక్తను ఏమని పిలుస్తారండి? రోషము కలిగిన ప్రవక్త అంటారు. ఏమంటారు? రోషము కలిగిన ప్రవక్త. ఈనాడు మరియ తల్లి తన బిడ్డలమైన మనతోటి ఏమంటుందంటే, ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా రోషము కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఏం విశ్వాసం అండి? రోషము కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రారంభంలో చెప్పే ఉపోద్ఘాతములో ఈరోజు మరియ తల్లి మనందరినీ సవాలు చేస్తుంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా రాజుకు భయపడి, యెజెబెలు రాణికి భయపడి దబ్బర దేవతలను ఆరాధించారో, ఇతర దేవులను ఆరాధించారో, ఈనాడు కూడా క్రైస్తవ్యములో పీలారా చీడ పురుగులు బయలుదేరాయి. మీ కోపం వచ్చినా కోపం రాపోయినా నేను చెప్పేది చెప్పి వెళ్తా. ఒకవేళ ఈ ఫాదర్ని పిలవద్దంటే మీ ఫాదర్గా చెప్పండి, ఈసారి పిలవడం. చీడ పురుగులు బయలుదేరాయి. విశ్వాసాన్ని చెడగొయ్యేటటువంటి తంతులు వచ్చాయి. పిల్లవాడికి అనారోగ్యం అయితే ఎక్కడికి పరిగెడుతున్నాం మనం? ఎక్కడికి తీసుకురావాలి మనం? యేసు ప్రభు దగ్గరే తీసుకురావాలి. కానీ మనం ఎక్కడికి పరిగెడతాం? తాయెత్తులు, తంత్రాలు, మంత్రాలు, థూ 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 ఇవ్వండి మనం చేసేది. కాదంటారా? కాదంటారా? ఇవ్వండి. ఏందో ఇట్టా ఇట్టా అంటారు. ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? గడ్డి చెప్పండి, చెప్తున్నారు. ఈ రోజున మరియ తల్లి మనం నేర్పించేది ఇదే. అవి మానుకోండి, వినండి. ఏలియా ప్రవక్త అక్కడ ఏ విధంగా చెప్పాడో ఈ రోజున మరియ తల్లి కూడా ఆయన చెప్పినట్లు మాత్రమే చెయ్యండి. ఏందండి? ఆయన చెప్పినట్లు మాత్రమే చెయ్యండి. అవును, ఇంకా వేరే ఎంటర్టైన్ చెయ్యమాకండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు చెయ్యలేనటువంటిది ఆ మంత్రతంత్రాలు చేయగలవా? నువ్వు నమ్ముతున్నటువంటి, నువ్వు పరిగెడుతున్నటువంటి ఆ మంత్రతంత్రాలు సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని కంటే శక్తివంతమైనయా? చదువుకున్నటువంటి వాళ్ళం, అన్నీ తెలిసినటువంటి వాళ్ళం, పిల్లోడి కాలికి ఏందమ్మా ఇది తాడు కట్టావంటే, అదే ఆ స్వామి దిష్టి తలుగుద్దని ఏంటంట, కొంతమంది తలలు నేలకేస్తున్నారు. వెళ్ళి ఒక కత్తెర తీసుకొని కట్ చేయండి ఇంటికి వెళ్ళి అంటున్న పిల్లలకి ఏమైనా ఉంటే. ఈరోజు మీకు అందరికి ఒక మాట చెప్తున్నా, ఏదైనా కానీ అశుద్ధమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది నీ పిల్లవానికి శరీరం మీద ఉంటే దేవుని కృపకి ఆటంకంగా మారుద్ది. అది దేవుని దీవెన, పరిశుద్ధాత్మ దేవుడు రాకుండా అడ్డుపడుతుంది అది. కాబట్టి బిడ్డలారా, కార్మెలు మాత పుణ్యక్షేత్ర విశ్వాసులారా, కార్మెలు మాత పుణ్యక్షేత్ర విశ్వాసులారా, తీసేయండి, వాటన్నిటి దగ్గరికి రానివ్వమాకండి. మనమే అడ్డుగోడలు కడుతున్నాం మన బిడ్డలు దీవించబడకుండా, మనమే అడ్డుగోడలు కడుతున్నాం మన బిడ్డలు ఆశీర్వదించబడకుండా. కార్మెలు కొండ ప్రియులారా నిజమైన విశ్వాసానికి నిదర్శనముగా ఉంటుంది, స్వచ్ఛమైన విశ్వాసానికి నిదర్శనముగా ఉంటుంది, నిజదేవుని ఆరాధనకు నిదర్శనముగా ఉంటుంది. కార్మెలు మాత కూడా మనని నిజదేవుడైనటువంటి యేసయ్య దగ్గరికి నడిపించేటువంటి మహాసాధ్విగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున
మరియ తల్లిని మనందరం ఒక ప్రార్థన చేసుకుందాం. ఏమిటి అంటే, అమ్మా తల్లి మరియమాత, కార్మేలు మాత, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము కూడా నిజమైన విశ్వాసాన్ని పాటించులాగన మా కొరకే ప్రార్థన చేయి. రెండవ వరం, అమ్మా మరియ తల్లి, కార్మేలు మాత, మేము కూడా నీలాగా సౌందర్యవంతులుగా జీవించటానికి, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి పాపము లేకుండా పరిశుద్ధమనే సౌందర్యముతో జీవించటానికి కావలసినటువంటి శక్తిని, అనుగ్రహాన్ని మాకందరికి ప్రసాదించు దేవా, మాకందరికి ప్రసాదించు తల్లి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, కార్మెలు కొండ, కార్మెలు మాత అనే అంశాన్ని ధ్యానించి ఉండగా మాకు కార్మెలు కొండ గురించి, ఆ కార్మెలు కొండ మీద జరిగినటువంటి అద్భుతాల గురించి మాకు వివరించారు. కార్మెలు కొండ నిజమైన విశ్వాసానికి నిదర్శనం, కార్మెలు మాత కూడా నిజమైన విశ్వాసానికి నిదర్శనం. మేమందరము కూడా ఆ కార్మెలు మాత యొక్క సుమాత్రకును అనుసరించి పవిత్రమైన జీవితాలు జీవిస్తూ, ఆ మరియమాత చెప్పినట్లుగా మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికినట్లుగా మేము కూడా ఇదిగో నీ యొక్క వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా మమ్ము దీవించయ్యా. అమ్మా తల్లి మరియమాత, కార్మెలు మాత, ఎక్కడ చేరిన ప్రతి బిడ్డ కొరకే ప్రార్థించమ్మా. ఏ బిడ్డ ఏ తలంపుతో, ఏ ఉద్దేశముతో, ఏ కోరికతో ఇదిగో నీ సన్నిధికి వచ్చారు, అలనాడు కానాపల్లి పెళ్లి విందులో కొరత తీర్చినట్టు మరియ తల్లి, ఎలిజబెత్తమ్మకు సహాయం చేసినట్టు మరియ తల్లి, ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మందరినీ మా కొరకే ప్రార్థన చేసి, మా కొరకే వేడుకొని మా అవసరతలు తీర్చు తల్లి, మా కొరకే వేడుకో తల్లి. అమ్మా కార్మెలు మాత, ఈ రోజుల్లో ఎంతో క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో మేమున్నాం. కుటుంబాలు నశించిపోతున్నాయమ్మా, విశ్వాసం కూలిపోతుంది తల్లి. నీ ప్రార్థనతో మా అందరి కొరకే ప్రార్థన చేసి మా విశ్వాసాన్ని నిలబెట్టండి తల్లి, బలపరచండి అమ్మా, దృఢపరచండి. మేము మా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా శ్రమలలో, కష్టాలలో నువ్వు ఏ విధంగా నీ చిత్తము చొప్పున జరుగునుగా కానీ పలికావో, అదే విధముగా మేము కూడా నీ కుమారుని యొక్క చిత్తానుసారముగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని మరొక్కసారి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.